నమస్కారం అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు హైడ్రా ద్వారా బిల్డింగ్లు చాలా కూల్చడం మీకు నచ్చిందేమో. చాలామంది కాలువల దగ్గర, చెరువుల దగ్గర కట్టారు. అది కావాలని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అవన్నీ ఎవరికి తెలిసినట్టు వాళ్ళు మాట్లాడు. అమ్మినోడికి ఏం పీక్తున్నారు మీరు? కొన్నవాడి మీద ఏడవద్దు, అమ్మినోడికి పట్టుకోవాలి. అమ్మినోడు ఎవడు? ఏ పాలనలో ఉన్నాడు అంటే ఒక ఒక ఎంఆర్ఓకి, ఒక విఆర్ఓకి, ఒక సెక్రటరీకి తెలియకుండా అమ్మేస్తారా? ఒక ఎమ్మెల్యేలకు తెలియకుండా అమ్మేస్తారా? అమ్మినోడిని మీరు గుద్ద మీద తన్నాలి. అనవసరంగా పేద ప్రజల మీద పడ్డారేంటి? సరే, ఎలా కొంటున్నారు? హైదరాబాద్లో ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా పెంచుకెళ్ళిపోతున్నారు రెంటలు. ఈ రెంటలు కట్టలేక ఏదో అప్పు చేసి ఊర్లో అమ్మేసుకొని ఏదో రకంగా తెచ్చి ఏదైనా ఎవడైనా ఆఫర్ పెడితే అది కొనడానికి ఇచ్చేస్తున్నారు. ముందర నువ్వు హైదరాబాద్లో రెంటలు తగ్గించు. ప్రతి ఓడు ఒక్క రూమ్ ఉన్న 6,000 7,000, 2 రూములు ఉంటే 10,000. సరే, 3వ రూములు ఉన్నాయి అంటే ఇక వేలల్లోనే. ముందర రెంటలు తగ్గించమని చెప్పండి. మీకు నేను సవాల్ ఇస్తున్నా, మీకు కానీ దమ్ము కెపాసిటీ ఉన్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో రెంటలు తగ్గించమనండి. రెంటలు తగ్గించండి. రెంటలు నేను ఉన్నది 2 చిన్న రూములండి, 7,500 అండి, 7,500. కరెంటు బిల్లులు చూపించరండి ఇక్కడ. ఇంటి ఓనర్స్ అసలు కరెంటు బిల్లు చూపించుకుంటే వేసేస్తుంటారనమాట బిల్లు. ఇలాంటి చాలా దారుణాలు. ఈ మందులు తగ్గించండి. అలాంటివి ఎందుకు కొంటారు మీరు? నేను అడిగింది దానికి సమాధానం చెప్పండి. మీరు గతంలో కూడా ఒక పాయింట్ మాట్లాడున్నారు. ఆ కట్టడానికి ఎంత, ఇసుకల రేట్లు ఎంత, కూళ్ళు ఎంత, ఆ వీడియో మీకు నేను షేర్ చేస్తాను. అలాంటి మాట్లాడి ఇప్పుడు మీరేంటి చేసింది ఏంటి? గొప్ప పని అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అమ్మినోడి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇలా హైదరాబాద్లోని ఎక్కడ పడితే అక్కడ రెంటలు పెంచుకెళ్ళిపోతున్న వాళ్ళకి కావచ్చు ఇసుక రేట్లు, ఆ రేట్లు, ఈ రేట్లు అన్నీ మీరు వాళ్ళు కూడా మాట్లాడతారు. రూముకు తగ్గ కిరాయి తీసుకోవాలండి. భయం వేస్తుందండి. అదే కానీ ఎవరు ఊర్లో వాళ్ళకి బతుకు తెరువులు ఉంటే ఇంత దూరం రారండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఒక్కొక్క రూమ్లో వాళ్ళు దెయ్యాలే కాపురాలు చేయాలండి. మనుషులు ఉండరు. మనుషులు అసలు ఉండరండి హైదరాబాద్లో. మనుషులే లేకపోతే ఈ ఇల్లు కిరాయిలు మనుషులు చూసి కట్టిన బిల్డింగ్లన్నీ దెయ్యాలే కాపురాలు చేయాలి. మనుషులు ఉండరు. ఇంటి ఓనర్స్లో ఒక్కొక్క రూములలో వాళ్ళే ఉండాలి. ఇక హైదరాబాద్లోని మీరు బాగా గమనించండి, సొంత ఇల్లున్న వాళ్ళు కష్టపడి ఒక్కడైనా వెళ్ళట్లేదండి. కిరాయిల మీద ఆధారపడి బతికునేలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వలస వచ్చి బతికి వాళ్ళకి పెంచుతున్నామండి. మీరు అనొచ్చు ఎవరు రమ్మన్నారని. మాకు అక్కడ ఆధారం ఉంటే ఇక్కడికి రాము కదా. అవన్నీ పక్కన పెట్టండి. ముందలైతే హైదరాబాద్లో రెంటలు తగ్గిస్తే అలాంటి మాఫీ దందాలు చేసే వాళ్ళ దగ్గర ఎవడో ల్యాండ్లు కొనరండి. కొంటే రిజిస్ట్రేషన్ కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ముందల మెయిన్ హైదరాబాద్కి కారణాలు: ఒకటి రెంటలు పెంచడం, రెండోది ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించి అవి అమ్మడం. మెయిన్ ఈ 2 తగ్గితే అన్నీ బాగుంటాయి. మీకు అంత టాలెంట్, కెపాసిటీ మీకుంటే నేను చెప్పింది ఈ 2 గమనించండి.